అండి ఎలా ఉన్నారందరూ సూపర్ కదా! నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇదొక చిన్న వీడియో అండి. ఏంటి అనంటే ఆబ్వియస్‌లీ అండి నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏంటి అనంటే ఏదైనా తప్పు అనిపించిందనుకోండి, నేను వెంటనే చెప్పేస్తాననమాట. సో, అది నా ఏమంటారు? నా నైజము. సో, అట్లా వచ్చేసింది. కాబట్టి నాకు అవసరం ఉన్నా లేకున్నా మీకేం అవసరము? మీరెందుకు జెప్పాలి? సో, అయినా సరే నాకు తప్పు అనిపించింది, ఇది కరెక్ట్ కాదు అనిపించింది డెఫినిట్‌గా అయితే నేను షేర్ చేసుకుంటాను. అలాంటిది మనం ఒక ఛానల్ పెట్టుకున్నాము. సో, మాట్లాడుకుంటున్నాము. సో, డెఫినిట్‌గా ఏదైనా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే నేను డెఫినిట్‌గా మీ అందరితోటి షేర్ చేస్తానండి. సో దట్ ఎవరైనా సరే కొంచెమైనా ఆలోచిస్తారు కదా అని. అంటే నేను చెప్పిన వెంటనే మీరు చేసేస్తారు, చేసేయాలి అని కాదు. కానీ ఆలోచన అయితే చేస్తారు కదా! చెప్పడం అనేది నా బాధ్యత కదా! ఓకే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే నేను మీ మెసేజ్‌లు ప్రతిదీ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటానండి. సీరియస్‌గా అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉంటే తీసుకుంటానండి. పిచ్చి పిచ్చి కామెంట్స్ కూడా వస్తుంటాయి. వాటిని తీసుకోను. మీనింగ్ ఉన్న ఏదైనా ఉంటే డెఫినిట్‌గా నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. మీ అందరితో కూడా చెప్పాను. ఓకే. సో, దాంట్లో ఏంటి అనంటే ఒక ఫ్రెండ్ చెప్పున్నారనమాట. మీరు వీడియోస్‌లో అంటే రియలిస్టిక్‌గా ఏం జరుగుతుంది, మీ లైఫ్‌లో ఏం జరిగింది అవన్నీ మీరు ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ధైర్యంగా మీరిట్లా అయింది, అట్లా అయిందని చెప్తున్నారు. చాలామంది చెప్పారండి. చెప్పకుండా వాళ్ళకున్న పై ఉన్నటువంటి ఏమంటారు ఏదైతే లగ్జరీగా కనిపిస్తూ ఉంటారో అవన్నీ విషయాలు చెప్తూ ఉంటారు. అంటే మోస్ట్‌లీ ఇప్పుడు వీడియోస్ అన్నీ గూడా మేము ఇది కొన్నాము, అది కొన్నాము అంటే కిచెన్‌లో ప్రొడక్ట్స్ ఓకే. కొన్ని వరకు ఓకే. అర్థం చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా ఉపయోగపడుతుంది. కానీ ప్రతీదీ అనమాట మేము లగ్జరీగా ఉన్నాము అని చూపించుకోవడం కోసము. అంటే రియాలిటీకి నిజానికి వాళ్ళ లైఫ్ ఏంటో మనకు తెలీదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలీదు. వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలీదు. వాళ్ళు ఎలాంటి విషయాలు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయో మనకు తెలీదు. కానీ వాళ్ళు ఏం చూపిస్తారు పద్దాకా ఇల్లు కొనుక్కున్నాము, విల్లా కొనుక్కున్నాము, సో ఇంట్లో ఇది పెట్టుకున్నాము, ఇంటీరియర్ రీచేయించుకున్నాము అన్నీ అంటే మనకి చూడగానే ఓకే. కొంతమందికి అయితే కొన్ని విషయాలు అర్థం చేసుకోగలరు. కొంతమంది ఏమనుకుంటారు చూస్తుందే నిజం అనుకుంటారు, అదే రియాలిటీ అనుకుంటారు. కానీ అది రియాలిటీ కాదండి. సో ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్కి నేను నా గురించి చెప్పాలి అని అంటే నేను ఇప్పుడు లండన్లో ఉంటున్నాను. ఓకే. సో చాలామందికి తెలీదు. వీడియోస్ స్టార్ట్ చేసింది వేరే చోటు నుంచే కదా! నేను హైదరాబాద్‌లో ఉన్నాను, మస్కట్‌లో ఉన్నాను, ఇప్పుడు లండన్‌లో ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము. చాలా మంచి మంచి ప్లేసెస్‌కి తిరుగుతున్నాము. మంచి మంచి కంట్రీస్‌లో ఉంటున్నాము. ఇలాంటివన్నీ చెప్పొచ్చండి. కానీ వీటి వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో అది చెప్పాలి మనం. అంతేగాని ఏది ఊరికనే రాదు కదండీ! సో ఈరోజు నేను లండన్ వరకు రావడానికి నా ప్రయాణం చాలా కష్టం ఉండింది. నేను గొప్పగా ఉన్నాను అని చెప్పడం వల్ల మీకేం రాదు. కానీ ఏది చేస్తే మీరు నష్టపోతారో అనే విషయం నేను చెప్పాననుకోండి, దానివల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అంతే కదా! సో నా మోటివ్ అయితే అదేనండి. స్ట్రగుల్‌లో నేను చేసిన మిస్టేక్స్ గురించి, లైఫ్ ఇలా ఉంటుంది, మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుంది, మనం ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో కొన్ని విషయాలు సరదాగా మనము ఇంట్రెస్టింగ్‌గా చూస్తామండి. పక్క వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి డ్రెసెస్ వేసుకున్నారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఓకే. చూడడం వరకు ఓకే. కానీ అది దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉన్నది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మనకు వాళ్ళు చూపిస్తున్న దాని యొక్క విలువ తెలుస్తుంది. మీరు వీడియోస్ చూడండి, సరదాగా ఆనందించండి ఓకే. కానీ వాళ్ళు చేసినట్లుగా మనం చేయాలి, వాళ్ళ లైఫ్లో ఉన్నాయని మనకి కావాలి అలాంటివి అనుకోవద్దు. ఒకవేళ అనుకుంటే అలాంటివి కావాలి అని మీరు నిజంగా అనుకుంటే దానికోసం ఏం చేయాలి, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళు ఎలా ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు అన్న విషయాలు తెలుసుకోండి. తెలుసుకొని మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. లైఫ్ని చక్కగా లీడ్ చేయండి. సో తొందరపాటుతనంతో ఈజీ మనీ కోసమో తొందరగా గొప్పవాళ్ళు అయిపోవాలని షార్ట్కట్ ఎక్కడ ఉండదండి. ఇక్కడ షార్ట్కట్ ఉండదు. ఎవరికైనా ఒకళ్ళిద్దరికి లక్ కలిసి వస్తుంది. కానీ ఆ లక్ ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది? హార్డ్ వర్కే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. పెద్ద స్థాయికి వెళ్ళాలని కలలు కనండి. దాన్ని అచీవ్ చేయడానికి ఏ విధంగా చేయాలో తెలుసుకోండి. అంతేగాని ఎవరి దగ్గర మ్యాజిక్లు చిటికేస్తే బంగారాలు వజ్రాలు వచ్చేవండి. ప్రతి వ్యక్తి కూడా యూనిక్ అండి. నాలాగా ఇంకొకళ్ళు ఉండలేరు, ఇంకొకళ్ళలాగా నేను ఉండలేను. కాబట్టి నా అవసరాలు వేరు, నా ఆలోచనలు వేరు, నాకు వచ్చే ఇన్కమ్ వేరు. సో అన్నీ కూడా ప్రతిదీ డిఫరెంట్ అవుతాయి. సో వేరే వాళ్ళు వీడియోలు చూసి మనం ఇన్స్పైర్ అయిపోయి మనం అలా చేసేద్దామంటే కుదరదు. మనకున్న సరౌండింగ్స్ని బట్టి, మనకున్న స్కిల్స్ని బట్టి, మనకున్న క్యాపబిలిటీస్ని బట్టే మనం డిసైడ్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటో తెలుసండి, చాలామంది మనకి లేని దాన్ని పక్క వాళ్ళ దగ్గర చూసి బాధపడుతూ ఉంటారు. సో నిజానికి వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. కానీ అరే మనం ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాము, అరే మనం ఇలా ఎందుకు లేము అనే బాధ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఉన్నదాన్ని ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనేది తెలియక
లేని దాని గురించి ఎక్కువగా బాధపడిపోవడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, మీ దగ్గర ఏది ఉంది, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీరు ఆలోచించుకుని దాంతో నేను ఎలా హ్యాపీగా ఉండగలను, నా లైఫ్ని ఎలాగ హ్యాపీగా ఉంచుకోగలను అని ఆలోచన చేయండి. సో ఫైనల్గా ఎవరైనా ఏమైనా చెప్పినా వినండి, చూసి ఆనందించండి. అంతేగాని వాళ్ళెలా మనం ఉండాలని, వాళ్ళ చెప్పుల్లో మన కాళ్ళు పెట్టి ప్రయాణం చేయాలని మాత్రం ఆలోచించకండి. సో చూపిస్తుందంతా నిజం కాదు, అది మాత్రం తెలుసుకోండి. సో ఉన్న దాంట్లో ఎంత అందంగా మీ జీవితాన్ని మీరు మలుచుకోగలరు అనేదే ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈజ్ యూ. ఓకేనా? ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ముళ్ళ లాంటి, తుప్పల్ లాంటి ప్రదేశంలో వదిలిపెట్టేసిన దాన్ని ఒక అందమైన ప్రదేశంగా మార్చగలరు. అలాగే వాళ్ళకి నచ్చకపోతే ఎంత అందమైన ప్రదేశాన్ని అయినా సరే చిటికలో ఎడారి చేసేయగలరు. అంత స్ట్రెంగ్త్ ఆడవాళ్ళలో ఉంటుంది. సో మీ లైఫ్ని మీరే అందంగా లీడ్ చేసుకోండి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లోను కావద్దు. టేక్ కేర్, బై బై.